ఇజనాగి అండ్ ఇజనామి మీరు నమ్మిన నమ్మకపోయిన షేరింగ్ అని ఒక బెస్ట్ ఎబిలిటీ మాత్రం ఇదే. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే మీరు కూడా మొత్తం వీడియో చూడండి, మీరు కూడా ఒక క్లారిటీకి వస్తారు. ఇజనాగి రియాలిటీని మార్చైతే మీ ఫేట్ ని కూడా మార్చేస్తుంది. ఇజనామి మీరు దాన్ని యూజ్ చేస్తే అదే మీ ఫేట్ అయితే డిసైడ్ చేస్తుంది. అంటే ఈ రెండు చాలా కాంప్లికేటెడ్ జుట్సూస్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రెండిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు వేడికి వచ్చినవి ఇట్లా పవర్స్ ఏంటి, అలాగనే ఇటాచి ఎలా యూజ్ చేయగలిగింది. ఎందుకంటే ఓబిటో ఒకసారి ఏమన్నాడంటే ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఉచ్చా క్లాన్ చక్ర అలాగనే సెంజు క్లాన్ వాళ్ళ చక్ర అయితే ఉండాలి. ఇటాచి ఉచ్చా అని మనకి తెలుసు, బట్ ఇటాచి ఎలా యూజ్ చేయగలిగింది ఎందుకంటే ఇటాచి తన అసలు సెంజు క్లాన్ వాళ్ళ చక్ర ఏడికించి వచ్చింది. మరి ఇక లేట్ చేయకుండా ఇజనామి ఇంకా ఇజనాగి గురించి తెలుసుకుందామా. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మీ ఇదే మొదటిసారి మీ ఛానల్ కి రావడం అయితే ఛానల్ ఉన్న వీడియోస్ అని చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజనాగి ఇంకా ఇజనామి రెండు కూడా జపాన్ ఒక దేవుళ్ళు పురాణాల నుంచి తీసుకున్నాయి. అలాగనే ఇజనామి ఇంకా ఇజనాగి ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. అలాగనే వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. మీరు ఇందా నిజమే, ఇజనాగి ఇంకా ఇజనామి బ్రదర్ అండ్ సిస్టర్స్. అలాగనే వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అంటే ఇజనాగి ఒకరిని ఇజనామి ఒకరిని కాదు, ఇజనామిని చేసుకుంది, ఇజనామి ఇజనాగిని చేసుకుంది. ఒరే ఎదవా ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? వాళ్ళిద్దరిని బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటున్నావు, మళ్ళీ వాళ్ళే మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్తున్నావు అంటే నాకేం తెలుసు అండి, డేటా బుక్ ఉంది నేను చెప్తున్నా, నేను ఎందుకు క్రియేట్ చేసి చెప్తుంది అంతా నాపేయండి. ఇక వాళ్ళు పెళ్ళే చేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు, మనకెందుకు, మనం అయితే టాపిక్ లో కోదాం పదండి. ఇజనామి ఇంకా ఇజనాగిని యూజ్ చేయడానికి కావాల్సింది షేరింగ్ అన్నా లేకపోతే మంగిక్యూ షేరింగ్ అన్నా? నేను దానికి ఆన్సర్ చెప్తా. ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేయడానికి కావాల్సింది షేరింగ్ అని మాత్రమే, మంగిక్యూ షేరింగ్ అని ఏం అక్కర్లేదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సాస్కే వర్సెస్ డాంజో ఫైట్ అయితే అప్పుడు డాంజో చాలా ఇజనాగిని అయితే యూజ్ చేస్తాడు. మన దాని ఉన్న ఏకైక మంక్యూ షేరింగ్ అని ఓల్డ్ అంటే సిసియు ఉచియాది, బట్ డాంజో ఒక్కసారి యూజ్ చేసే మాపాడు కదా, చాలా యూజ్ చేస్తాడు. అలాగనే ఇటాచి ఇజనామి ఇంకా ఇజనాగి ఒక బ్యాక్ స్టోరీ చెప్తాప్పుడు కూడా మనం చూడొచ్చు. అక్కడ ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేస్తూ మనం చూడొచ్చు 3 టోమీస్ ఉన్న షేరింగ్ అని మాత్రమే వాడతారు. దీన్ని బట్టి ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేయడానికి మీ తన మంక్యూ షేరింగ్ అని ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీ తన మంక్యూ షేరింగ్ లేకపోతే ఇటర్నల్ మంక్యూ షేరింగ్ అని ఉంటే ఇంకా బాగా యూజ్ చేయగలుగుతారు. ఎలా అంటే ముందే టైం ఫిక్స్ చేసి పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు డాంజో అయితే తను చనిపోయే కొన్ని సెకండ్స్ ముందు అయితే దాన్ని ఆన్ చేసి పెట్టిండు, బట్ మదర్ వర్సెస్ అశ్రమ బ్యాటిల్ అయితే మదర్ ముందే దాన్ని ఫిక్స్ చేసి పెట్టుకోండి ఈ టైం కి యాక్టివేట్ కావాలని. చాలా సెకండ్ అసలు ఇటాచి ఎలా యూజ్ చేయగలిగింది ఇజనామిని ఇజనాగిని. ఎందుకంటే ఓబిటో ఒకసారి ఏం చెప్పిండో గుర్తుకుందా? ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేయాలంటే సెంజు వాళ్ళ చక్ర అలాగే ఉచక్రన్ వాళ్ళ చక్ర రెండు కలిసి ఉండాలి, అప్పుడైతేనే ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేయగలుగుతాం అని చెప్పిండు. అసలు ఇటాచి తను అసలు సెంజు చక్రానే లేదు, మళ్ళీ ఇటాచి ఎలా యూజ్ చేయగలిగిండు? ఫస్ట్ థింగ్ ఓబిటో మనకు సామ్ మాత్రం చెప్పిండు, ఎందుకంటే ఇజనాగి ఇంకా ఇజనామి అనేది ఉచే క్లాన్ వల్ల ఫడిబిడియన్ జుట్సు. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్క ఉచే క్లాన్ మెంబర్ అయితే సెంజు క్లాన్ మెంబర్ చక్ర తెలుసుకొని అయితే ఇజనాగి ఇంకా ఇజనామిని అయితే యూజ్ చేయలేరు కదా. అలాగైతేనే యూజ్ అవుతుందని ఒకవేళ అంటే దాన్ని ఉచే క్లాన్ వల్ల ఫడిబిడియన్ జుట్సు అని అయితే మెన్షన్ చేయరు. సెకండ్ పాయింట్, ఇటాచి ఇజనాగి ఇంకా ఇజనామి ఒక బ్యాక్ స్టోరీ చెప్తుంటే ప్రతి ఒక్క ఉచే క్లాన్ మెంబర్ ఇజనాగి ఇంకా ఇజనామిని అయితే యూజ్ చేస్తారు, మొత్తం దాని పేరంతా ఖరాబ్ చేస్తారు అని అయితే చెప్పిండు. ఇక్కడ ఈ పాయింట్ నోటీస్ చేసుకోండి, ప్రతి ఒక్క ఉచే క్లాన్ మెంబర్ ఇజనాగి ఇంకా ఇజనామిని యూజ్ చేస్తున్నారంటే మన వాళ్ళందరూ తన సెంజు క్లాన్ వల్ల చక్ర ఎలా వచ్చింది, సెంజు క్లాన్ వల్ల ఏమన్నా ఇక్కడ చక్ర ఫ్రీగా ఇవ్వబడను అని బ్యాంక్ ఓపెన్ చేసిరా? ఇప్పుడు నిజాల గురించి మాట్లాడుకుంటే సెంజు క్లాన్ వల్ల చక్రాన్ని ఉచే క్లాన్ వాళ్ళు ఎక్కించుకొని ఇజనామి ఇంకా ఇజనాగిని యూజ్ చేసినట్టయితే ఫుల్ పొటెన్షియల్ తోటి అయితే పవర్ ని యూజ్ చేయగలుగుతారు వాళ్ళు. ఫుల్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక ఉచే క్లాన్ మెంబర్ ఇజనాగిని యూజ్ చేస్తాడో జస్ట్ ఒక 1 సెకండ్ లేకపోతే ఒక 3 సెకండ్స్ అలానే ఉంటది. అదే ఓబిటో విషయానికి వచ్చేస్తే ఓబిటో యూజ్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలు అలా ఉంటది, ఎందుకంటే ఓబిటో తన సెంజు క్లాన్ వల్ల చక్ర ఉంది, అలాగే ఉచే క్లాన్ వల్ల చక్ర కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది, మీరు సెంజు క్లాన్ వల్ల చక్రాన్ని కరెక్ట్ కంట్రోల్ చేయకపోతే కూడా కరెక్ట్ పని చేయదు. అది సాస్కే వర్సెస్ డాంజో ఫైట్ అయితే ఓబిటో చెప్పింది డాంజోకి అష్టమ సెల్స్ పైన కరెక్ట్ కంట్రోల్ లేదు, అందుకే ఇజనాకి జస్ట్ 1 మినిట్ మాత్రమే పనిచేస్తుందని. సో మనం ఇజనామి గురించి మాట్లాడుకుందాం. ఇజనామి ఎందుకు క్రియేట్ చేసినంటే ఉచే క్లాన్ వల్ల బ్యాటిల్ ఫీల్డ్ లో ఇజనాగిని చాలా ఎక్కువగా వాడుతారు, దానికి ఆల్టర్నేట్ గా మనకి ఇజనామిని అయితే క్రియేట్ చేశారు. బ్యాటిల్ ఫీల్డ్ లో తాయిజుట్సు గెంజుట్సు యూజ్ చేస్తారు, అలాగే ఇజనాగిని కూడా వాడి వాళ్ళకి ఫేవర్ గా అయితే రియాలిటీని చేంజ్ చేస్తారు, దానికి కౌంటర్ ఇయనికే ఇజనామిని అయితే క్రియేట్ చేశారు. ఇజనామి ఎలా పనిచేస్తారు అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం బ్రో, బట్ నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు కేర్ఫుల్ గా వినండి సరేనా. ఇజనామి అనేది ఒక లూప్ హోల్ లాంటిది, మీరు ఫేట్ యాక్సెప్ట్ చేసాక ఆ లూప్ హోల్ అనే ఉంటారు. అది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా కొట్టిన బ్రో, ఎక్స్ప్లెనేషన్ లో మాత్రమే, రియాలిటీలో కాదు, సీరియస్ కాకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా కొట్టినప్పుడు ఒక ఫోటో తీసుకున్నా, ఫోటోకి మనం ఏ అనే టైటిల్ ఇద్దాం. తర్వాత నేను మిమ్మల్ని గట్టిగా తన్నప్పుడు కూడా ఒక ఫోటో తీసుకున్నా, ఫోటోకి మనం బి అనే టైటిల్ ఇద్దాం. తర్వాత మీ సిస్టర్ లేకపోతే మీ లవర్ గట్టిగా మిమ్మల్ని చెంప మీద కొట్టింది, దాని కూడా నేను ఒక ఫోటో తీసుకున్నా, దానికి మనం సి అనే టైటిల్ ఇద్దాం. తర్వాత మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినారని తెలిసి మీ డాడీ నేను లేవట్టి కింద ఎత్తేసిండు, దానికి కూడా నేను ఒక ఫోటో తీసుకున్నా, దానికి డి వేడ్ టైటిల్ ఇద్దాం. ఇప్పుడు నేను ఈ ఫోటోస్ అన్ని ఒక తర్వాత ఒకటి సెట్ చేసి దీన్ని ఒక నేను వీడియో రూపంలో తయారు చేస్తాను. నా ఇష్టం, అది ఏ ప్లేస్ లో బి పెడతా, బి ప్లేస్ లో డి పెడతా, నా ఇష్టం వచ్చింది పెడతా. ఈ వీడియో రెడీ అయినాకైతే నేను మిమ్మల్ని ఒక ప్లేస్ లో కట్టేసి ఈ వీడియోని మీకు రీప్లే చేస్తూనే ఉంటా. అప్పుడు మీ లవర్ మిమ్మల్ని కొడుతూనే ఉంటుంది, మీ డాడీ నేను ఎత్తేస్తూనే ఉంటారు, రిపీట్ అయితేనే ఉంటుంది, కొడుతూనే ఉంటారు, ఎత్తేస్తూనే ఉంటారు. అప్పుడు మీకు ఏమైతుంది, అరే బాబు ఈ హింస వద్దు, నీకు అసలు ఏం కావాలని చెప్పి అడుగుతావు కదా, అప్పుడు నాకు కావాల్సి నేను నీతో నుంచి చెప్పించుకుంటా కదా, అప్పుడు నువ్వు ఆ లూప్ హోల్ నుంచి బయటపడతావు. సేమ్ ఇజనామి కూడా ఇలానే, నువ్వు ఒకళ్ళ పైన ఇజనామి యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ నీ షేరింగ్ అంటోటి అయితే నీకు ఏ ఇమేజ్ కావాలో దాన్ని ఫోటో తీసుకోవాలి. నీకు కావాలంటే నువ్వు ఒక్క ఇమేజ్ తోటి కూడా లూప్ హోల్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే చాలా ఇమేజెస్ కూడా
కూడా తీసుకోవచ్చు, అది నీ ఇష్టము. అలా నువ్వు ఆ ఇమేజెస్ అన్ని కలిపి ఒక గెంజుట్సు లెక్క యూజ్ చేసి నీ ఆపోనెంట్ పైన అయితే లూప్ హోల్ అయితే క్రియేట్ చేస్తావు. వాడు వన్ ఫేట్ యాక్సెప్ట్ చేసాక నువ్వు పెట్టిన ఇమేజెస్ అయితే రీప్లే అయితేనే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది మనకి ఆ లూప్ హోల్ లో. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే ఫోర్త్ గేమ్ నింజా వల్ల ఇటాచి కాబుటో పైన యూజ్ చేస్తాడు కదా రియల్మీ జుట్సుని అయితే రిలీజ్ చేయమని. ఇప్పుడు వెళ్ళి ఆ ఎపిసోడ్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వీడియో అయిపోయినాక వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళకండి, ఆగండి. చలో ఇప్పుడు ఇజానాగి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ బ్రో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సాస్కే వర్సెస్ డాంజో ఫైట్ అందరు చూసారు కదా. సాస్కే సుసాను యూజ్ చేసి అయితే డాంజోని టమాటాని విసికేసినట్టు విసికేస్తారు చేతిలో పట్టుకొని. అప్పుడు డాంజో చనిపోయిందని మీరు అందరు ఫిక్స్ అయ్యారు కదా, మీరేంది నేను కూడా ఫిక్స్ అయినా. బట్ వెనకాల చూసే వరకు వాడు మళ్ళీ బతికొస్తాడు. డాంజో అలా ఎలా బతికిందంటే వాడు యూజ్ చేసింది వచ్చేసి ఇజానాగి. అది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు నీ చేయి కట్ అవుతుందని నీకు తెలుసు, ఎక్స్ప్లెనేషన్ లో మాత్రమే, రియాలిటీలో కాదు. నీ చేయి కట్ అవుతుందని తెలుసు, నీకు చేయి కట్టే 1 సెకండ్ ముందు ఇజనాగిని యాక్టివేట్ చేసినాం అనుకో, ఇజనాగి యాక్టివేట్ లో ఉన్నంత సేపు ఏదైతే జరిగిందో అదంతా ఇజనాగి ఆఫ్ కాగానే చేంజ్ అయిపోతుంది. ఇజనాగి ఆఫ్ కాగానే నీ చేయి నీకు మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. ఇది యూజ్ చేసే డాంజో మళ్ళీ బతికొస్తాడు. అలాగనే మదర కూడా అశ్రమ చేతిలో చనిపోయినాక ఇది యూజ్ చేసి మళ్ళీ బతికొస్తాడు. జస్ట్ తను తిరిగి మళ్ళీ బతకగలుగుతాడు, కానీ తనకు జరిగిన ఇంజురీస్ ఏవి తక్కువ కావు, ఎందుకంటే ఇజనాగి అప్పుడు ఆన్ లో లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇజనాగి ఆన్ లో ఉన్నంత సేపు ఏం జరిగిందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. మీ చేయి కట్ అయినాక ఇజనాగిని ఆన్ చేసి నా చేయి మళ్ళీ వస్తుంది అని చెప్పి చూసుకుంటూ కూర్చుంటే రాదు. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఓబిటో వర్సెస్ రేన్ బ్యాటిల్ అయితే అప్పుడు ఓబిటోకు చేయి అయితే కట్ అయిపోతుంది, తర్వాత ఓబిటో ఇజనాగిని యూజ్ చేస్తాడు, కానీ అప్పుడు ఓబిటోకు చేయి రివర్స్ రాదు. ఇంతే నాకు తెలిసిన ఇజనాగి ఇంకా ఇజనామి గురించి ఇదే. ఏమైనా మిస్ చేసింటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఒకవేళ మీరు ఇజనాగి లేకపోతే ఇజనామి రెండిట్ల ఏది యూజ్ చేసినా మీ కన్ను అయితే ఒకటి పోతుంది యూజ్ చేసినప్పుడు. అంటే మీరు యూజ్ చేసినప్పుడు ఒక కన్ను అయితే పోతుంది, అప్పుడు మీరు గుడ్డోలు అయిపోతారు. అలాగనే ఇంకోటి, నేను ఎక్కడైనా ఇజనాగిని ఇజనామిని ఇజనాగి ఇలా తప్పుగా పదాలు ఏమైనా వాడుంటే సారీ, ఎందుకంటే చూస్తున్నారు కదా ఇజనాగి ఇజనామి అనే పదాలు ఎన్నిసార్లు వాడిన ఈ వీడియోలో. అలాగనే ఎక్కడన్నా పదాలు సరిగ్గా వినబడకపోయింటే సారీ, ఎందుకంటే నా తన మైక్ లేదు. మరి ఇజనాగి ఇంకా ఇజనామి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగనే వీడియో నచ్చింది వీడియోకి లైక్ కొట్టిన, ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ గేమ్ నింజా వార్ ఎలా జరిగిందనే వీడియో వస్తా. బాయ్.